ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మినీ ఆక్షన్లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2026 ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు అవకాశమే లేదు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు బ్రూక్ ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. రూల్స్ ప్రకారం వేలంలో రిజిస్టర్ చేసుకుని ఎంపికైన తరువాత సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా పోయిన ఏ ఆటగాడినైనా 2 సీజన్ల పాటు టోర్నమెంట్లో వేలంలో పాల్గొనకుండా నిషేధించబడతారు. హ్యారీ బ్రూక్ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడాలనుకున్నా అతనిపై బీసీసీఐ నిషేధం విధించడంతో మినీ ఆక్షన్కు దూరం కానున్నాడు. అయితే ఈ ఇంగ్లాండ్ యువ క్రికెటర్ పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2025 ఐపీఎల్ సీజన్ ముందు అర్ధాంతరంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో బ్రూక్ పై 2 ఏళ్ల పాటు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా బ్యాన్ చేసింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ 2025 సీజన్తో పాటు 2026 ఐపీఎల్లో ఆడడానికి కూడా వీల్లేదు. అయితే వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తరువాత ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా 2 ఏళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నియమ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ రూల్ విధించిన తర్వాత నిషేధం ఎదుర్కొన్న తొలి ఆటగాడు బ్రూక్. కానీ బ్రూక్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్లు కరాఖండిగా చెప్పేశాడు. ఐపీఎల్ తర్వాత జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్తో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ పైనే బ్రూక్ తన పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను 6.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తాను తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. అయితే ఈ సీజన్ లో నిషేధం వల్ల ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడు బ్రూక్. నిషేధం తర్వాత అంటే ఐపీఎల్ 2027లో మళ్లీ వేలానికి వస్తాడో రాడో చూడాలి.